ఏమండి మీకొకటి అడగనా? హా, అడుగు అర్చన. అంటే మన పెళ్ళికి ముందు మీరు చాలా బాగా మాట్లాడేవారంట కదండి. ఇంట్లో అందరూ మీ మాటే వినేవారంట కదా. అవును అర్చన. అయితే మరి మన పెళ్లి తర్వాత మీరు ఎక్కువగా మాట్లాడట్లేదేంటండి? అప్పుడంటే మా ఇంట్లో మా అమ్మ నాన్న అందరూ నేను చెప్పింది వినేవాళ్ళు కాబట్టి చెప్పేవాడిని. కానీ ఇప్పుడు నేను ఒక్క మాట అంటే నువ్వు 10 మాటలు అంటావు. నేను ఒకటి చెయ్యమంటే అది చెయ్యకుండా నీకు నచ్చిందే చేస్తావు. అంత దానికి నా నోరు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అర్చన? వినరని తెలిసాక మాట్లాడడం, చెయ్యరని తెలిసాక చెప్పడం రెండు వేస్ట్ అర్చన. ఏమండి, హా అర్చన, చెప్పు. ఉగాది వస్తుంది కదండి, షాపింగ్కి వెళ్దామా? ఉగాదికి షాపింగ్ ఏంటి అర్చన అసలు? ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరం కదండి. అవును, అయితే ఇప్పుడేంటి? ఉగాది రోజు కొత్త బట్టలు వేసుకోవాలి, కొత్త పనులు చేయాలంటండి, పాతవేవి వాడకూడదంట. అయ్యో అవునా అర్చన? మరి నువ్వు కూడా పాత వైఫ్వే కదా, సరదాగా వెళ్ళి కొత్త వైఫ్ ని పెళ్లి చేసుకోనా? ఏంటి, కొత్త వైపుని తెచ్చుకుంటారా? హా, నువ్వు చెప్పిందే కదా అర్చన, పాతవేవి వాడకూడదని. అర్చన, పిల్లల బర్త్డేస్ వస్తున్నాయి కదా, నేను చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్తున్నాను. నేను వస్తానండి, శారీస్ కొనుక్కోవాలి. వద్దులే, నేను జ్యువెల్ కి వెళ్తాను. నేను కూడా వస్తానండి, గోల్డ్ కొనుక్కోవాలి. సరే, నేను కిరాణా షాప్ కి వెళ్తున్నా. నేను కూడా వస్తానండి, తినడానికి చిప్స్, ఫేస్కి ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ పౌడర్ తెచ్చుకుంటాను. అబ్బా, ఇది ఎక్కడికి వెళ్తానన్నా వదిలిపెట్టేలా లేదే. ఇప్పుడు చెప్తా నాగు. సరే నడు, మా చెల్లి కాల్ చేసి ఇంటికి రమ్మంది, పద వెళ్దాం. అయ్యో, ఈసారి మీరు వెళ్ళండి, నేను రాను. అయిందా, బాగయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏమండి, సరదాగా కాసేపు లూడో ఆడుకుందామండి, బోర్ కొడుతుంది. అయితే నువ్వు కూడా దాన్ని కొట్టు. ఏంటి జోకా? ఇప్పుడు నాతో లూడో ఆడతారా లేదా మీరు? రోజు ఇంట్లో టార్చర్ చేస్తూ చంపుతున్నావు కదే, సరిపోతలేదా? లూడోలో కూడా చంపాలనుకుంటున్నావా? ఏమండి, మన పెళ్ళై ఇన్ని ఇయర్స్ అయ్యింది కదా, అసలు పెళ్ళి అంటే ఏంటి, ఏమర్థమైంది మీకు? పెళ్లి ఈక్వల్స్ టు పోవడం అని అర్థమైంది అర్చన. పోవడం అంటే ఎక్కడికండి, అత్తారింటికి పోవడమా? కాదే, పోవడం అంటే వణికిపోవడం, సర్దుకుపోవడం, ఒదిగిపోవడం, భార్యతో గొడవల్లో ఓడిపోవడం, ఓవరాల్ గా నరకంలోకి పోవడం. ఏమండి, నాకు మీలాంటి మంచి భర్త దొరికినందుకు నేనెంతో అదృష్టవంతురాలండి. అబ్బా, ఎందుకో? మీరు తాగరు, నన్ను కొట్టరు, చాలా బాగా చూసుకుంటారండి. వచ్చే జన్మలో కూడా మీరే నా భర్తలా పుట్టాలని కోరుకుంటున్నానండి. అయితే ఇవాళటి నుండి నిన్ను కొడతాను, తిడతాను, ఫుల్ టార్చర్ చూపిస్తానే. అయ్యో, ఎందుకండి? ఇప్పుడే కదండి అన్నాను, వచ్చే జన్మలో కూడా మీరే నా హస్బెండ్గా రావాలని. అందుకే కొడతాను అర్చన, లేకపోతే వచ్చే జన్మలో కూడా నిన్నెవరు భరిస్తారే తల్లి, నాకు అసలు ఇంకో జన్మే వద్దు. అమ్మా, ఇంట్లో పూజ అయిపోయింది కదా, పద కిల్లా రామాలయానికి వెళ్దాం. ఇంట్లో పూజ చేయడానికే ఇంత టైం పట్టింది, ఇంకా మీ అమ్మ రెడీ అవ్వాలంటే ఇంకెంత టైం పడుతుందో. ఏం ఆలోచిస్తున్నావు మమ్మీ? త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, గుడికి వెళ్దాం. ఏమండి, ఈరోజు వైట్ శారీ లేదా ఎల్లో శారీ కట్టుకోమని చెప్పారండి, కానీ నాకు రెండు లేవండి. పోయి ఏదైనా చీర తీసుకురా, సున్నంలో ముంచి ఇస్తాం. అదేంటండి అలా అంటారు? లేకపోతే ప్రతి పండగకి కొత్త చీర కొందామనే. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. పానకం వడపప్పు తాగారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.